యెషయా గ్రంథం 33 అధ్యాయం 15 వచనం. నీతిని అనుసరించి నడుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వల్ల వచ్చే లాభమును ఉపేక్షించు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని, హత్యాన మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్న స్థలం ముందు నివసించను. చూడండి, లంచం పుచ్చుకొని కూడా తన చేతులు మలుచుకొని, చూడు, లంచము. నీతిని అనుసరిస్తే ఆ నీతి ఎలా ఉండాలి చెప్పండి? నేను నీతిమంతుడు అంటే 10 ఆజ్ఞలు అనుసరిస్తేగా నీతిమంతులం కదా. నరహత్య చేయనివాడు దొంగతనం చేస్తే దోషిగాడా? దొంగతనం చేయకుండా ఉన్నవాడు అబద్ధ సాక్ష్యం పలికితే దోషిగాడా? సరే, అబద్ధ సాక్ష్యం పలకల లంచం తీసుకుంటే దోషిగాడా? మీరు ఆలోచించండి. దేవుడు ఆజ్ఞలన్నిటిలో అనుసరించి ఆజ్ఞలన్నిటి విషయంలో నిరాపరాధులుగా ఉంటేనే దోషులు కారు. కానీ మేము అన్నిట్లో పర్ఫెక్ట్ అండి, లంచం తీసుకుంటున్నా అంటే ఆ లంచాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి చెప్పండి కదా. మంచివారిని చెడ్డవారిని సాక్ష్యం ఇస్తే అదిగో ఆ చెడ్డవారు కాదు మంచివాడు అనటానికి కూడా ఈరోజు ఎంతగా అమ్ముడిపోయింది చూడండి సమాజం. చూశానండి, ప్రవీణ్ పగడాలన్న విషయంలో కూడా ప్రభుత్వం మొత్తం కూడా లంచానికి లొంగిపోయింది చూడండి. దేవుని నమ్ముకున్న ఎస్పీలు ఏంటి, కానిస్టేబుల్ ఏంటి, వాళ్ళు నాకు చెప్పుకొని బాధపడుతున్నారు. ఏంటంటే ఒక్క అవకాశం నాకు వచ్చింటే బాగుండు, ఈ అధికారం ఎలా అమ్ముడిపోయింది. దేవుని నమ్ముకున్న పోలీసులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? వాళ్ళు తన బాధ వ్యక్తం చేసుకున్నారు. మాకు గాన అవకాశం ఇచ్చింటే వాళ్ళు అధికారులు ఖచ్చితంగా దొంగలు పట్టుకునేటోళ్ళము, ప్రవీణను చంపిన అంతకులను పట్టుకునేటోళ్ళమని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. లంచానికి ఎంతమంది అమ్ముడిపోయారు తెలుసా? డాక్టర్లు ఏంటి, జడ్జీలు ఏంటి, ఐపీఎస్లు ఏంటి, డిఎస్పీలు ఏంటి, డిఐజీలు ఏంటి, ఎంతమంది అమ్ముడిపోయారు చెప్పండి. ఒక నిర్దోషిని, ఒక నీతిమంతుని చంపినప్పుడు ఆ నీతిమంతుడిని అసలు ఎవరు చంపారని విచారించకుండా అధికారుల దగ్గర మొత్తం అధికారమే లొంగిపోయిందండి. పై అధికారులకు అధికారమే లొంగిపోయింది, ధనానికి లంచానికి లొంగిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, దోషుల్ని నిర్దోషులుగా ఇస్తున్నారు, నిర్దోషులను దోషులుగా చేస్తున్నారు. లంచం, ఈ లంచం వల్లే కదా నరహంతులు దొరలా బతుకుతున్నారు, వ్యభిచారులు దొరలా బతుకుతున్నారు, దొంగలు దొరలా బతుకుతున్నారు. ఈ లంచానికి అమ్ముడిపోయి ఇప్పటికి ఎంతమంది ఈరోజు దొరల్లాగా, దొంగలు కూడా దొరలా బతకడానికి, నరహంతకులు రౌడీ షీటర్లు దొరలా బతకడానికి కారణం లంచం కాదా? మహామహా